పడిన బీఆర్ఎస్ కార్యాలయం తన అత్యంత సన్నిహితుడు కోర్సా నవీన్ పేరిట 2023 జూన్ చందా హరికృష్ణ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఆక్రమించుకున్న కార్యాలయం రేగా కాంతారావు నాటి పిఏ చందా హరికృష్ణ పేరిటే కరెంట్ మీటర్ ఉంది. కానీ ఇంటి పన్ను మాత్రం కాంగ్రెస్ కార్యాలయం పేరిట ఉంది. నిన్న కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలకు ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున ముందుగా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా లేట్ అయింది, మన్నించమని కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న పొద వీరయ్య గారు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన గ్రంథాలయ చైర్మన్ గారు యువ నాయకులు పసుపులేటి వీరబాబు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, మరి ఈ ప్రెస్ మీట్ లో మరి ఏదైతే నిన్న జరిగినటువంటి మరి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరి స్థలదాత మన ముందుకు వచ్చినారు. పిల్లారి శెట్టి హరిబాబు గారు, వారి తండ్రి గారు పిల్లారి శెట్టి సత్యాన గారు అంటే ఈ ప్రాంతంలో తెలియని వారు ఎవరు లేరు. మరి హరిబాబు గారు అన్నగారు గాంధీబాబు గారు వారు కాలం చేశారు. మరి ఇప్పుడు స్థలం గురించి పూర్వపరాలు ముందుగా పిల్లారి శెట్టి హరిబాబు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ తర్వాత నేను అన్నగారు మాట్లాడుతూ మనం ప్రెస్ మీట్ సమావేశం మనం ముగించుకుందాం అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేసుకుంటూ, ముందుగా మనకు స్థలం దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం దానం చేసినటువంటి పిల్లారి శెట్టి హరిబాబు గారిని మాట్లాడవలసిందిగా మీ తరఫున కోరుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి, కొడం వీరయ్య గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా 1985-86 టైంలో పిల్లారి శెట్టి సత్యనారాయణరావు గారు అనేటువంటి మా నాన్నగారు ఆ యొక్క స్థలాన్ని కాంగ్రెస్ ఆఫీస్కి ఇవ్వటం జరిగింది. సుమారుగా 6.5-7 సెంట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున చందాలింగయ్య గారు, భక్తులు వీరయ్య గారు, అలాగే ఈ రాజు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ ఆఫీస్గా ఇవ్వటం జరిగింది. అది చాలా కాలం కూడా తెలుసు మీకు అందరికీ. దాని నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం కూడా జరిగింది. పోయినసారి కూడా రేగా కాంతారావు గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫునే దాంట్లో గెలిచారు. తర్వాత అది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ కార్యాలయం కింద మార్చుకున్నారు. అది అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాతికేయులకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అది దానిని కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు. అది కాంగ్రెస్ ఆఫీస్కి ఇచ్చినటువంటి స్థలమే తప్ప ఇంకా అది బీఆర్ఎస్ ఆఫీస్కి మేము ఇవ్వలేదు. మేము ఇచ్చే టైంలో ఆ పార్టీయే లేదు. 85-86లో లేదు, ఆ పార్టీయే లేదు. కాబట్టి మేము కేవలం కాంగ్రెస్ పార్టీకి మేము ఇచ్చాము ఆ స్థలాన్ని. ఇంకేమైనా అడుగుతారు? చెప్పండి. హరిబాబు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలదాత మీ ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్న స్థలాన్ని మేమే దానం చేసామని చెప్పేసి పిల్లారి శెట్టి హరిబాబు గారు స్వయానా వారే చెప్పినారు. అది 100% వాస్తవం. నాకు కూడా ఇక్కడ పుట్టి పెరిగాను. ఆ స్థలం సంగతి ఏంటో, వాళ్ళ రైస్ మిల్ సంగతి ఏంటో, ఆ రూట్ సంగతి ఏంటో పూర్తిగా అవగాహన ఉంది నాకు. వచ్చిన దగ్గర నుంచి పూర్తి అవగాహనతో నేను వాళ్ళు చెప్పినారు ఉన్న వాస్తవాన్ని, నేను కూడా వాస్తవాన్ని చెప్పాలని చెప్పేసి మీ ముందు ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పార్టీ ఆఫీస్కి మరి దానం చేసినారో పిల్లారి శెట్టి
హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు దానం చేసినారు. ఆ స్థలానికి సంబంధించి చూసినప్పుడు పార్టీ కార్యాలయం స్థలం దానం చేయగానే పార్టీ కార్యాలయం బోర్డు పెట్టుకోవడం జరిగింది. ఆ స్థలంలో బోర్డు పెట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని డాక్టర్లు బాగు చేసుకోవడం కోసం రామాచారి అనే వ్యక్తి కూడా ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కిరాయికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఆ రోజున మరి ఏదో అనాలని, మాటలు అనాలని, ఏదో ఆరోపణ చేయాలని, రాజకీయంగా కొంచెం పబ్లిసిటీ చేస్తుందని నాన్న చేయడం వల్ల ఏం కాదు. నువ్వు మంచి ప్రజల సేవ చేయి. ఏదైనా రావాలంటే నేనేంటి ఎలాంటి తెలుసు, నా మీద అన్న విమర్శలు చేసిన పాయ వెంకటేశ్వర వ్యక్తితో ఏంటి ఎలాంటి జనాన్ని తెలుసు. ఇంకోటి ఉంది, నోటీస్ ఉంది నా దగ్గర, మున్సిపాలిటీ వాళ్ళకి నోటీస్ ఉంది, ఇది కూడా పెడతా. నోటీసులో కూడా ఉంది, ఎటువంటి అభ్యంతరములు తలెత్తిన ఎడల ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గారి పేరున మార్చబడను. కమిషనర్ గారు ముద్రేసి ఎట్లంతా వెళ్ళమంది. నాకు కూడా రాజ్యాంగం అంటే గౌరవం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం, వ్యవస్థలు అంటే గౌరవం, చట్టాలంటే గౌరవం. నేను వెళ్తా, న్యాయబద్ధంగా తెచ్చుకుంటా. ఛాలెంజ్ వెనకాడు ఒక అడుగు అయ్యా, ఒక అంగుళం కూడా అయ్యా. నేను నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త న్యాయబద్ధంగా తెలుసుకుంటాం. ఇప్పటికైనా నువ్వు మాటలు కట్టిపెట్టి నీ కేకలు, అరుపులు, కాకి కేక కావు అన్నట్టుగా అవి బంద్ చేసుకో. ముందు నువ్వు ఫేస్బుక్ లో పెడతారు 2 సార్లు ఎమ్మెల్యే ఫేస్బుక్ లో ఏం పెడతారండి? అందరూ నవ్వుతున్నారు. ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు తెలుసు. దేశంలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పెట్టాడు? ఎందుకంటే ఆ రకంగా ఉంది. కాబట్టి నిన్న దేనికైనా సిద్ధం, దేనికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే దాంట్లో న్యాయబద్ధంగా శాంతియుతంగా చేసుకుని దేనికైనా సిద్ధం. నువ్వు చాడవర్త పేర్లు రాజేసినాడు మా పార్టీ కార్యాలయం కోసం. మా కార్యకర్తలు నేను కేసులైనా అరెస్టులు దేనికి భయపడం, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే 2023లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. పినపాకలో రేఖాకాంతరావుకి బుద్ధి చెప్పినారు. ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రభుత్వమే కూలిపోయింది, రాలేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయినారు. 8 బీజేపీ ఎందుకు గెలిచింది? బీఆర్ఎస్ లో ఓట్లు వేయలేదా? అసెంబ్లీ ఎన్నికలు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 35 వచ్చింది, 30% వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు 15% ఎందుకు పడిపోయింది? ఆ ఓట్లు ఎందుకు బీఆర్ఎస్ పోయింది? వాళ్ళు ఎందుకు గెలిచారు? మీరు ఎందుకు గెలవలేదు? అమ్ముడు పోలేదా? లోపాయకర ఒప్పందం జరగలేదా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. రేపు మీ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు, గుర్తుపెట్టుకో. రేగా పింక్ కలర్, మరి రేపు ఏ కలర్ లో పోతావు నువ్వు ఎప్పుడే గుర్తుపెట్టుకో. ఈ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఉంటూ అరకొరగా ఏదో పోటీ చేస్తావు. పోటీ చేసిన వాళ్ళు నీ వల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. రేపు ఎన్ని బ్రహ్మాండమైన పథకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం, నీకు తెలియజేస్తా ఉన్నా. రేపు వచ్చే జనరల్ ఎన్నికల నాటికి మీ పార్టీ ఉండదు, గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా అడ్డుగోరు మాట్లాడితే అడ్డంగా చీరుస్తాం, ఊరి వదిలిపెట్టాం. ఖబర్దార్ లేగా. హరికృష్ణ అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పిఏనా సార్? హరికృష్ణ అంటే రేఖాంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పిఏగా పనిచేసింది కదా సార్? ఆయన ఏడ పని చేసిండో, ఎవరు చేసిండో నాకు సంబంధం లేదు. నా కాంగ్రెస్ పార్టీ ఆర్పీలో ఇందిరమ్మ భవనం బోర్డు పెట్టుకోవాలనుకున్నా నా ముఖ్య అంశం ద్వారా తీసుకున్నాం, కొనుగోలు చేసిన. చందారికి ఇచ్చిన మీరు అడగండి, చెప్తున్నాయి. ఆయన ఎవరి దగ్గర పనిచేసిన ఆయన నాకెందుకు? చందాకృష్ణ అసలు దాన్ని ఎట్లా కొన్నాడు? ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇచ్చారు కదా సార్. చందా హరికృష్ణ పేరు మీద అందులో చాలా ఉంది కదా, ఇంటి పక్క చాలా ఉంది. చిన్న బిట్ చెప్పండి. ఆయన పేరు మీద ఏ సంవత్సరంలో? చట్టాలను గౌరవిస్తూ, హక్కుల్ని గౌరవిస్తాం. అది చట్టంలో ఆయన ఇంటి పన్ను నేను చూసుకోవాలి 10 సార్లు పేరు ఉంది కాబట్టి కొన్నాను.
కమిషన్ లెటర్ పెట్టాను. చందా హరికృష్ణకి ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి అసలు ఏంటి సంబంధం? అదే అవన్నీ నిన్న జరిగిన ఘటన మా ఆఫీసు మా వాళ్ళని చెప్పినాం. దాని వరకే, దాన్ని అతన్ని అడిగండి ఆయన చెప్తాడు. ఇప్పుడు అతన్ని ఎందుకు తీసుకురాలేదు మరి సార్? అన్న ఇప్పుడు స్థలదాతను ఇచ్చారు, ఓకే. మరి భవనాన్ని ఎవరి దగ్గర నుంచి అయితే మీరు కొన్నారో మీ సన్నిహిత వ్యక్తి, మరి ఆ హరికృష్ణని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదు? అడగండి బ్రదర్, చెప్తాడు ఆయన. అదే ఇక్కడ స్థలదాతను కూర్చోబెట్టారు కదా, ఆయన కూడా కూర్చోబెడితే అయిపోయారు కదా. ఆయన ఇప్పుడు స్థలదాత, ఓకే. ఆయన కూడా నేను ఫోన్ అంటే మీరు ఓకే బ్రదర్, మీరు అడిగిన చెప్తే ఎవరు మాట్లాడారు, మీరు ఎవరు మాట్లాడారు. అతను కూడా ఫోన్ చేసిన హైదరాబాద్ లో ఉన్నారు, ఆయన అడగండి చెప్తాడు. ఆ చందా హరికృష్ణ ఆయన ఎందుకు తీసుకురాలేదంటే ఆయన లోకల్ రేట్ హైదరాబాద్ లో ఉన్నాడు, నేను ఫోన్ చేసిన, లేకపోతే ఆయన కూడా వచ్చేట్టు. ఇంకా వాళ్ళకు కూడా రాసిచ్చినట్టు అది అడగండి, ఆయన అడగండి, హరికృష్ణ ఆయన ఆన్సర్ చెప్తారు. నాకు తెలియదు, మీరు చెప్పారు. ఓకే. ఇప్పుడు ఆ ఇందిరమ్మ భవన్ కి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేదలకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారో అలాంటి అది కూడా దాంట్లో భాగమా అని అంటున్నారు, అది నిజమేనా? ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ పేరుతో ఆ భవనాన్ని నిర్మించారంటారు, అది నిజమేనా? అది ఏముంది ఆధారంగా కాంగ్రెస్ పార్టీ కాదు, నేను ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆ ఇల్లు కూడా అది ఇంటి పేరు మీద శాంక్షన్ చేశారనేది ఒక ఎవరు మాట్లాడారు లేదు, అలాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు మన డిసిసి అధ్యక్షులు, మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు పొదవీరయ్య గారు మాట్లాడతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.